నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక చిన్న అనారోగ్యానికి నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక ఎదురు దెబ్బకి నీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఎంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ఏమైంది మరి? ఎంతకాలం నువ్వు చేసిన సహవాసం ఏమైంది మరి? ఎంతకాలం నువ్వు దేవుడితో గడిపిన ఆ సహవాసపు పరిస్థితులు ఏమైపోయినాయి? నీ ఇంట్లో జరిగిన ప్రార్థన ఏమైంది? నువ్వు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర కార్చిన కన్నీరు ఏమైపోయినాయి? ఇవన్నీ ఏమైపోయినాయి? ఒక దుర్వార్త నేను బెదిరిస్తుంది, ఒక దుర్వార్త నేను ఆందోళన చెందింపచేస్తుందంటే ఇంకా నువ్వు ఎవరి గుప్పెట్లో ఉన్నావు? భయము గుప్పెట్లో ఉన్నావు. భయము గుప్పెట్లో ఉన్నావు. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? అప్పుడు అతడు ఎప్పుడు? భయాన్ని జయించిన తర్వాత వచ్చాడు మెల్కీసెదెకు. అబ్రాము భయాన్ని జయించిన తర్వాత ఎవరు వచ్చారంట? మెల్కీసెదెకు వచ్చాడు. నువ్వు జయిస్తున్నావా? ప్రతి దానికి భయం. ఎగ్జామ్స్ రాస్తే ఒక భయం, ఎగ్జామ్ రాయకపోతే ఒక భయం, పెళ్ళైతే ఒక భయం, పెళ్ళి అవ్వకపోతే ఒక భయం, ఇంట్లో ఉంటే ఒక భయం, ఇంట్లో లేకపోతే ఒక భయం, మనిషి కనపడితే ఒక భయం, మనిషి కనపడకపోతే ఒక భయం, ఆజ్ఞలు పాటించాలంటే ఒక భయం, ఆజ్ఞలు పాటించకపోతే ఇంకొక భయం. భయం 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 భయం. పాటలు పాడుతూ ఉంటాం, భయము చందకు భక్తుడా అని చెప్పాను. పాట బాగానే పాడతాం. ఎవరికి? భయము చందకు భక్తుడు అని పాడతామే తప్ప ఆ భక్తుల గుంపులో నువ్వు నేను ఉంటున్నావా? పొరపాటున పాట పాడుతూ ఉన్నావు, భయము చందకు భక్తుడు అని చెప్పి పాట పాడుతున్నావు. ఈలోపు నీకే వార్త వచ్చిందనుకో, దెబ్బతో మైక్ వదిలేసి పెరిగేస్తావు. అవునా కాదా? అవునా? ఇంకెక్కడ వదిలిపోయి ఇంకెక్కడ జయించావు భయాన్ని? అప్పుడు అబ్రహాము భయాన్ని జయించాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేయించడం మొదలు పెట్టాడంట? ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట.